సంపాదన ఒక్కటే సరిపోదు. చేసే పని మంచిదై ఉండాలి. అందులో సంతృప్తి ఉండాలి. మీలో ఉండే పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ మాత్రమే మీ విజయానికి నిజమైన శత్రువులు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెట్టు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణమైన వాళ్లే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వు నిర్ణయించుకోవాలి. జీవితంలో మీరేమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈ రోజే. కలిసి వచ్చిన వారు లైఫ్లో అందరికంటే ముందు సెటిల్ అవుతారు. కష్టపడేవారు కొంచెం లేటుగా సెటిల్ అవుతారు. గేదెకు గడ్డి దొరికినంత తేలిగ్గా పులికి జింక దొరకదు. కొన్నిసార్లు నిజాయితీగా కష్టపడటం వల్ల గెలుపు కొంతకాలం వాయిదా పడుతుందేమో కానీ శాశ్వతంగా ఎప్పుడు ఓటమి దగ్గరే ఉండిపోరు. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవటమే కష్టం. పేదవారిని హీనంగా చూడొద్దు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారొచ్చు. మీ మాట చెల్లని సందర్భాల్లో మౌనంగా ఉండటం ఉత్తమం. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. కొన్ని సమస్యలను ఎదుర్కొని బయటపడాలంటే శారీరక బలం కంటే మానసికంగా బలంగా ఉండాలి. గెలుపుని చూసి మురిసిపోవద్దు. అది ప్రారంభం మాత్రమే, గమ్యం కాదు. నమ్మిన మనసు గాయపడుతుంది కానీ గాయపడిన మనసు ఎప్పటికీ ఎవరిని నమ్మదు. రోజు రోజుకి బాధలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఏదో రోజు ఆనందాలు నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తాయి. వేచి చూడు. ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోతే 1000 రూపాయలు పోతాయన్న ఆలోచనలోకి జీవితం వచ్చిందంటే కష్టాలు, బాధ్యతలనే ఊబిలోకి కూరుకుపోయినట్టే జీవితం. జీవితంలో అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. పదములు, అక్షరాలు మారితే అర్థం మారుతుంది. మనసులో ఇష్టాలు మారితే జీవితమే మారిపోతుంది. కానీ ఎన్ని మారినా, ఏమి మారినా ఎప్పటికీ మారినది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మిమ్మల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు తినే పదార్థాలు నోటికి బాగున్నా బాగోలేకపోయినా పర్వాలేదు కానీ మీ నోటి మాట బాగుండాలి. ఎదుటివారి బాగు కోరుకునేదై ఉండాలి. నువ్వెంత గొప్పవాడివైనా కానీ నీ దగ్గర ఎంత డబ్బున్నా ఎవ్వరు గుర్తుపెట్టుకోలేరు. నువ్వు ఎదుటివారిని పలకరించిన విధానం, ప్రవర్తన తీరును బట్టి నిన్ను గుర్తుపెట్టుకుంటారు. చావు బ్రతుకులు ఎక్కడో లేవు. ధైర్యంలోనే బ్రతుకుంది, భయంలోనే చావుంది. చేయటానికి ఒక పని, ప్రేమించటానికి ఒక వ్యక్తి, జీవించటానికి ఒక ఆశ. ఈ 3 ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు. ఎంతటి ఒడిదుడుకుల్లోనైనా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. మంచితనాన్ని వదలకు. మానవత్వంను మరవకు. అప్పుడే దైవం ప్రసాదించిన ఈ జీవితానికి సార్థకత. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనసు తప్పితే జీవితమే గతి తప్పుతుంది. 70 ఏళ్ల వయసు వచ్చినా ఫింక్షన్ రాని మనిషి ఉన్నాడేమో కానీ ఏ వయసులో అయినా టెన్షన్ లేని మనిషి మాత్రం లేడు. పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. సుఖం, దుఃఖం వీటికి అక్షరమే తేడా. జీవితంలో ఈ 2 తప్పనిసరి. కొన్నిసార్లు వీటిని ఆహ్వానించటం మీ చేతుల్లో ఉంటుంది. మరికొన్నిసార్లు మీ చేతుల్లో ఏదీ ఉండదు. మట్టిలో ఎన్ని మాలిన్యాలున్నా దానితో విగ్రహం చేశాక దానిలో మీ ఇష్ట దైవాన్నే చూస్తారు. అలాగే మనిషిలో ఎన్ని లోపాలున్నా మీరు ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి. గుణం విషయంలో మీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి భరోసా లేదు. మీరు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. రేపు అనేదాన్ని చూస్తారో లేదో తెలియని బ్రతుకులు. కక్షలు, పగలు, పంతాలెందుకు? ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవించాలి.
1000 యుద్ధాలు గెలవటం కంటే నిన్ను నువ్వు గెలవటం, నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు. కష్టసుఖాలు పగలు రేయిలాంటివి. అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతుండటం సహజం. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది మారుతుంది అని గ్రహించగలిగిన వారు ప్రశాంతంగా జీవించగలరు. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు. గౌరవం కలిగిన వారు అన్నిట్లోనూ విజయం పొందుతారు. సేఫ్ అనిపిస్తే నిజం చెప్తారు. మేనేజ్ చేయాలంటే సగం నిజం చెప్తారు. ప్రమాదం అంటే అబద్ధం చెప్తారు. ఇది మానవ నైజం. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకొనివ్వవు. సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. కాబట్టి ఈ 2 వదిలేసి చూడు. నీ జీవితం ఆనందమయమవుతుంది. అందరు ఎట్లా చేస్తే అట్లా చేయటం నీతి కాదు. ఇతరుల మెప్పు పొందటం కోసం కాకుండా నీకు నిజమని, మంచిదని మనస్ఫూర్తిగా తోచిన విషయాలను ఆచరణలో పెట్టడం నీతి. ఆశల్ని పెంచే పరిచయాలు 100 ఉండటం కంటే అండగా వచ్చే పరిచయం 1 ఉండటం చాలా మంచిది. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువుల దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్లే ఎక్కువ. సంపాదించిందంతా పోయిందని చనిపోదాం అనుకుంటారు. కానీ దాన్ని సంపాదించిన నీ బ్రెయిన్ నీ దగ్గరే ఉందన్న విషయం మర్చిపోతారు. పొరపాట్లు అందరూ చేస్తారు. అలానే ఓడిపోయినట్టు కాదు. జీవితం తలక్రిందులైనట్టు కాదు. నిన్ను నువ్వు గెలవటానికి మరో అవకాశం. సరైన సమయంలో సరైన నిర్ణయం నీకు కిరీటం ఇవ్వకపోవచ్చు, ఖచ్చితంగా మంచి కీర్తినిస్తుంది. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందనుకోకు. మీరు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలరని గుర్తుంచుకోవాలి. రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తపడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకమే జీవితం. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి 2 విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఓటమి గెలుపుకు పునాది. మీ శక్తి సామర్థ్యాలను చూపేది, మీ వాళ్ళు ఎవరనేది తెలిపేది, గెలవటానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చేది. దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. దాన్ని కొట్టే సుత్తి ఏదో ఒక మూలన పడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.